బైబిల్ అన్నీ తెరిచి చూపించాలి. ఏ ఊరు వెళ్ళినా మీ బైబిల్ చూపించమని అడుగుతున్నాను. అన్ని ఊర్లో కూర్చొని చూపిస్తారు, ఇవాళ మీరు నిలబడి చూపిస్తున్నారు. ఆహా, ఎంత బాగున్నాయో ఈ బైబిళ్ళు. నేను చదివే బైబిల్, నువ్వు చదివే బైబిల్ ఒకటేనా? మనందరం చదివే బైబిల్ ఒకటేనా? కాబట్టి మనందరం ఎలా ఉండాలి? ఒకలాగానే ఉండాలి. ఎవరిలాగా? యేసయ్యలాగా ఉండాలి. యేసయ్యలాగా ఉండాలనుకున్న వాడికి కావలసినటువంటి నడిపింపు బైబిల్లో నుంచే కలుగుతుంది. యేసయ్య వంటి జీవితాన్ని పొందే బలం బైబిల్లో నుంచే వస్తుంది. బైబిల్ చదివేవాడు క్రీస్తును తన జీవితాల్లో చూపిస్తాడు. ఒకరోజు రాబోతుంది, ఆమోసు గ్రంథంలో రాయబడి ఉంది, కరువు వస్తుందట. అది ఆహారము కొరకైన కరువు కాదు, దేవుని వాక్యము దొరకని కరువు రాబోతూ ఉంది. బైబిల్ కొనుక్కుందామన్నా దొరకని పరిస్థితులు రాబోతున్నాయి. సరైన ఒక మంచి దేవుని వాట, బైబిల్లో నుంచి ఉన్నది ఉన్నట్టు బోధించే బోధకుని మాట విందామన్నా దొరకనటువంటి రోజులు రాబోతూ ఉన్నాయి. అంటే దేవుని మాటలు జీవపు మూట. ఇది ఒట్టి డెడ్ బుక్ కాదండి, ఇది సజీవమైన దేవుని వాక్యం. ఇది ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై రెండంచుల ఖడ్గము వలె హృదయాంతరేంద్రియములోనికి దూరుచు ఎముకలను మూలుగులను విభజిస్తూ మన హృదయాలోచనలను పరిశీలిస్తుంది. దేవుని స్తోత్రం. ఇంకొకసారి పఠింప శ్రేష్ఠ గ్రంథం బైబిలు, పఠింప శ్రేష్ఠ గ్రంథం బైబిలు, అనుదినంబు చదువుడి నెనరుతోడ చదువుడి, ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథం బైబిలు, పఠింప శ్రేష్ఠ గ్రంథం బైబిలు, పఠింప శ్రేష్ఠ గ్రంథం బైబిలు, అనుదినంబు చదువుడి నెనరుతోడ చదువుడి, ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథం బైబిలు. మీ బైబిల్ ఒక్కసారి గుండెలకు అత్తుకోండి, ముద్దు పెట్టుకోండి, మీ బైబిల్ పట్టుకొని మీ స్థలాల్లో కూర్చోండి. ఓకే, ప్రకటన గ్రంథం. ఈ మీటింగుల్లో ప్రభువుని అడిగినప్పుడు ప్రకటన గ్రంథంనే దేవుడిచ్చాడు. ఈ తీతుకు రాసిన పత్రికలో అంచె దినాలలో జరగబోయే సంభవాలను గురించి ఆనాటి పౌలు తీతుకు ఇచ్చిన హెచ్చరికలు ఉన్న తీతు గ్రంథములోని సారాన్ని కూడా ప్రభు బయలుపరిచాడు. ఆ మాట మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు మనము స్వస్థ బుద్ధితో, నీతితో, భక్తితో బ్రతుకోవలెను. మనం బ్రతకాలి ఈ లోకంలో, ప్రభువు రాకడ కొరకు ఎదురు చూస్తూ బ్రతకాలి అని ప్రభు ఇచ్చాడు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయములో మొదటి నుండి కొన్ని వచనాలు నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం మొదటి నుండి కొన్ని వచనాలు చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచి తిని, మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయాను, సముద్రమును ఇక లేదు, మరియు నూతనమైన యెరూషలేము అను
ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరించబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని ఎదుట నుండి దిగి వచ్చుట చూచి తిని, అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలయ్యుందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడయ్యుండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను. మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయేనని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి గనుక వ్రాయుమని ఆయన నాతో చెప్పుచున్నాడు. ఇక్కడ యేసుక్రీస్తు శిష్యులలో ఒకడైన యోహానుకు దేవుడు దర్శనమునిచ్చాడు. యేసు ప్రభు శిష్యులందరూ కూడా హతసాక్షులయ్యారు. క్రీస్తును బోధించటం మానను అని చెప్పినందున, విగ్రహాలకు మొక్కనందున, ఆనాటి రాజును సంతోష పెట్టనందున హింసించబడ్డారు, కొట్టబడ్డారు, కత్తితో పొడవబడ్డారు, పైనుండి కింద పడదోయబడ్డారు. అట్టిపండు ఒలిచినట్టు తోలు వలచబడింది. ఒక్కొక్క శిష్యుణ్ణి ఒక్కొక్కలాగా ఘోరాతి ఘోరంగా హింసించి చంపారు. మరణము వరకు వారు నమ్మకంగా ఉన్నారు. అయితే యోహాను ఎన్ని విధాలుగా ఆ రాజు హింసించినా, సలసల కాగుతున్న నూనెలో వేసినా అతడు చావలేదు. పొడిచినా కొట్టినా చావటం లేదు. అందుకు ఆ రాజు విసిగిపోయి, ఇతన్ని తీసుకెళ్ళి పద్మాసు అనే లోయలో పడేయండి. అదొక దీవి, చుట్టూ నీళ్లు ఉన్న, మధ్యలో చిన్న భూమి ఉన్న ఒక దీవి, ఎవరు నరసంచారం లేని చోటు. అక్కడ తీసుకెళ్ళి పడేయమని చెప్పాడు. అక్కడ యోహాను పండు వృద్ధుడుగా పడవేయబడ్డప్పుడు ఆ పద్మాసు లోయలో దేవుడు ఆయనకు బయలుపరిచిన గ్రంథమే ప్రకటన గ్రంథం. బైబిల్లోని మిగిలిన పుస్తకాలన్నీ చరిత్ర, జరగబోయినవి, జరిగినవి. అయితే ప్రకటన గ్రంథం ప్రవచనం, జరగబో విషయాలను రాసి ఉంచారు. బైబిల్లోని 61 పుస్తకాల్లోని ప్రసంగాలు చేయటం సులభమే, కానీ 66వ పుస్తకమైన ప్రకటన గ్రంథంలోని సందేశాలు ఇవ్వటం కష్టం. ఎందుకంటే అక్కడ స్పష్టంగా ఏ విషయము రాయబడలేదు. అయితే ఆయా సమయాలలో అవసరమైనప్పుడు పరిశుద్ధాత్ముడు ఆ విషయాలను వివరిస్తున్నాడు, నెరవేరుస్తున్నాడు. ఈ ప్రకటన గ్రంథంలో పరలోకము, నరకమును గురించి, అంచెదినములలో ఉన్న పరిస్థితులను గురించి, ఒక వ్యక్తి ఎలాగూ దేవుని రాజ్య వారసుడు అవుతాడు, ఒక వ్యక్తి ఎలాగూ నిత్య నరకానికి వెళతాడు, ఎలాగూ ఈ లోకం అంతమవుతుంది, ఎలాగూ సాతాను బంధించబడి బిలములోనికి పంపించబడుతుంది, అంచెదినములలో ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయి, ఎలాంటి సూచనలు కలుగుతాయి, ఎప్పుడు ఈ యుగం సమాప్తి అవుతుంది, ఎప్పుడు ప్రభువు రాకడ ఉన్నది అన్న విషయాలన్నీ తెలియజేయబడ్డాయి. అతి ప్రాముఖ్యమైనది ఈ ప్రకటన గ్రంథం. చాలామంది మాకు అర్థం కాదంటారు. అర్థం కాకపోయినా చదివి మనసులో ఉంచుకోండి. ఎప్పుడు ఏది అవసరమో అప్పుడు పరిశుద్ధాత్ముడు మీకు బయలుపరుస్తాడు. అయితే కొన్ని వచనాలు స్పష్టంగా ఉన్నాయి. ఎవరు పరలోకానికి వెళతారు, ఎవరు నరకానికి వెళతారు, ఎవరు పరలోకానికి వెళ్ళలేరు అన్న విషయాలు స్పష్టంగా రాయబడి ఉన్నాయి. ఈ లోకంలో జీవిస్తున్న మనం, దినదినానికి కృషించిపోతున్న మనం, క్రొత్తదనం కోసం ఎదురు చూస్తున్నటువంటి మనం పరలోక రాజ్యాన్ని గురించిన విషయాన్ని తెలుసుకోవలసిన అవసరం ఎంతో ఉంది. ఈ భూమి, ఈ ఆకాశము గతించిపోతుంది. ఈ భూమిలో
ఈ రోజున భూమి చెడిపోయింది. ఒకప్పుడు ఎరువులు వేయకుండానే పంటలు పండేవి. ఇవాళ ఎరువులు వేస్తే కానీ పంట పండదు. భూమి సారాన్ని కోల్పోయింది. ఒకప్పుడు మట్టితో కట్టిన ఇల్లు కూడా సిమెంట్ కంటే గట్టిగా ఉండేది. మట్టిలో అంత సారం ఉండేది. ఇవాళ భూమి నిస్సారమైంది. భూమి మీద ఉన్న మనం భూమిని చెడగొడుతున్నాం. గాలి, నీరు, అగ్ని, భూమి, ఆకాశం దేవుడిచ్చిన వరాలు. ఈ గాలి చెడిపోయింది. ఇప్పుడు ఈ గాలి కలుషితమైపోయింది. ఈ మోటార్ బైకులు, ఈ కార్లు వదిలిపెట్టే బొగ్గు పులుసు వాయువుతో, చెట్లు దేవుడిచ్చాడు బొగ్గు పులుసు వాయువు, అది పీల్చుకొని మనకు అవసరమైన ప్రాణవాయువు ఇస్తుందని ఆ చెట్లు నరికేసి పట్టణాలు కట్టి, ఫ్లాట్లు కట్టి, బిల్డింగుల మీద బిల్డింగులు కట్టిన మూలాన గ్లోబల్ వార్మింగ్ ఎక్కువైందని, భూగోళం వేడెక్కుతుందని, మంచుగడ్డలు కరిగిపోతున్నాయని, సముద్రం ఈ చిన్నదైపోతుందని, ఏమంటారు తక్కువైపోతుందని, లోపలికి వెళ్ళిపోతుందని కనిపెడుతూ ఉన్నారు. ఈ భూమి చెడిపోయింది. భూమి మీద మనుషులు చెడిపోయారు. ఒకప్పుడు దేవుడు ఆకాశం నుండి తొంగి చూచినప్పుడు భూలోకమంతయు చెడిపోయి ఉండెను, ప్రతివాడు బలాత్కారముతో నిండి ఉండెను అని నరులను చేసినందుకు దేవుడు మనసులో నొచ్చుకున్నాడట. ఈ భూలోకాన్ని నేను నాశనం చేస్తానన్నాడు. నోవహును చూశాడు. నీతిమంతుడైన నోవహును చూచి తనకొక పని అప్పచెప్పాడు. నా కొరకు ఒక ఓడ కట్టు, ఆ ఓడలో రెండు జంతువులుగా ప్రతి మగ ఆడ జంతువుల్ని రప్పించు, నా యందు విశ్వాసం వచ్చిన వారు ఈ ఓడలోనికి రమ్మను అని చెప్పాడు. నోవహు ఎంత కాలం చెప్పినా, ఎన్నిసార్లు చెప్పినా ఎవరు వినలేదు ఆ మాట. వరద వస్తుంది, ఉపద్రవం వస్తుంది, భూమి మీద శ్వాస కలిగిన ప్రతి జంతువు చచ్చిపోతుంది, ప్రతి మనిషి చచ్చిపోతాడు, ఈ ఓడలో ఉన్న వారికి రక్షణ, ఓడలోనికి రండి అని నోవహు చెప్పాడు. కానీ ఆనాటి మనుషులు అపహాస్యం చేశారు, ఎగతాళి చేశారు. ఈ ముసలోడికి ఏదో పిచ్చి పట్టింది, ఈ వరద ఏంటి, తుఫాన్ ఏంటి, లోకం నశించిపోవటం ఏంటి అని వారు నమ్మలేదు. ప్రభు చెప్పినట్టే ఓడలోనికి విశ్వసించిన నోవహు, అతని భార్య, అతని 3 కుమారులు, అతని 3 కోడండ్రు నోవహులోనికి వెళ్ళారు. దేవుడు తలుపు మూశాడు. 40 రాత్రులు 40 పగలు ప్రచండమైన వర్షం కురిసింది. నాసికారంధ్రములలో జీవము కలిగిన ప్రతి జీవి చచ్చిపోయింది. దేవుడు అది చూచి ఆ నీళ్లు ఎండిపోవటానికి, ఆరిన నేలను చూడడానికి 1 సంవత్సరం 1 నెల 17 రోజులు ఇంచుమించు పట్టి దేవుడు అది చూచినప్పుడు హృదయంలో నొచ్చుకున్నాడు. ఇంకెప్పుడు నేను నరులను నాశనం చేయను, వర్షము ద్వారా నేను ఎప్పుడు వరదల ద్వారా నాశనము చేయను అని తన ధనస్సును ఆకాశంలో ఉంచి, ఇదిగో ఈ ధనస్సు కనబడ్డప్పుడల్లా వాన వెలిసిపోయింది, ఇక వరద రాదు, ఇక మిమ్మల్ని నాశనము చేయను అని నోవహుతో నిబంధన చేసుకున్నాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు దేవుడు సహనముతో, ఓర్పుతో ఈ మానవ జాతిని, ఈ భూగోళాన్ని భరిస్తూ ఉన్నాడు. యుక్త కాలంలో యేసుక్రీస్తు ఈ లోకములోనికి వచ్చి మనందరి పాపముల కొరకు దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచిన వాడు ఎంత మాత్రము నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనని లోకములోనికి పంపించెను. యేసుక్రీస్తు మనల్ని ఎంతో ప్రేమించాడు, తన ప్రాణాన్ని మన కొరకు అర్పించాడు. చెడిపోయిన ఈ లోకాన్ని, చెడిపోయిన మానవ జాతిని యేసుక్రీస్తు ద్వారా క్షమించాలని, శుద్ధీకరించాలని, నూతన సృష్టిగా చేయాలని దేవుడు రక్షణ మార్గాన్ని కలుగజేశాడు. ఈనాడు యేసుక్రీస్తే మన ఓడ. యేసుక్రీస్తులో ఉన్న వానికి ఏ శిక్షావిధి లేదు. యేసుక్రీస్తును నమ్ముకున్న వాడికి ఏ ఉపద్రవాలు లేవు, నిత్య నరకాగ్ని లేదు. ఈ ఆకాశము భూమి గతించిపోవును కానీ క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాడు నిత్య జీవాన్ని కలిగి పరలోక రాజ్యంలో జీవిస్తాడు అన్న మాటను ఊరూరా చెప్పు.
మనిషికి చెప్పు, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ప్రకటించండి, నేను త్వరగా వస్తున్నాను అని చెప్పి యేసు ప్రభు వెళ్ళిపోయాడు. 2000 సంవత్సరాలు, 2014 సంవత్సరాలు అయిపోయింది. ప్రభు ఇంకా రాలేదని చాలామంది నిర్లక్ష్యంగా ఉన్నారు. అయితే ఆయన రాకడ సూచనలు అన్నీ నెరవేరుతున్నాయి. ఈ భూమి చెడిపోతుంది, గాలి చెడిపోతుంది, నీళ్లు చెడిపోతున్నాయి. నీళ్లు కొనుక్కుంటున్నామండి మనం. ఇప్పుడు రేపో మాపో గాలి కూడా కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. గాలి బుడగలు కొనుక్కొని వెనకాల తగిలించుకొని ముక్కులకు పెట్టుకొని తిరగాలి, మంచి గాలి కావాలన్న వాళ్ళందరూ. అంతేనండి, ఈ రోజున చెడిపోయింది. దేవుడు సృష్టించిన సృష్టి చెడగొట్టేశాడు మానవుడు చెడిపోయాడు కాబట్టి భూమిని చెడగొడుతున్నాడు. ఎక్కడ చూసినా కక్షలు, ద్వేషాలు, కోపాలు, తగాదాలు, చంపుకోటాలు. కొంచెం సేపు ఒక 5 నిమిషాలు ఒక వార్తలు వింటే ఏ టీవీలోనో రేడియోలోనో అందులో ఎన్ని చావులు, ఎన్ని యాక్సిడెంట్లు, ఎన్ని కోర్టు కేసులు, ఎన్ని గొడవలు, ఎంత 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 హీన స్థితికి ఒక మనుషుడు దిగజారిపోయినాడో చూడగలం. భార్య భర్తను చంపిందని వస్తుందండి ఈ మధ్య. తల్లి 2 బిడ్డలకు విషమిచ్చి చంపుకుంది. తండ్రి 2 బిడ్డలను చంపి సమాధి చేసి ఎవరికి చెప్పకుండా పారిపోయాడు. ఏంటండి ఇది? కన్న తండ్రి బిడ్డలను ఎలా చంపుతాడు? పసిబిడ్డను, 10 నెలల బిడ్డను వదిలేసిపోయింది తల్లి. అబ్బా, తల్లి అయిన మరచను కానంటే తల్లి ఎందుకు మరుద్దు అనుకున్నారు అందరూ. అనుకున్నారు ఆ రోజుల్లో. తల్లి ఎందుకు మరుస్తుందయ్యా? కన్న తల్లి పేగు తెంచుకొని పుట్టిన బిడ్డను ఎందుకు వదిలిపెడద్ది అనుకున్నారు ఆ రోజుల్లో. కానీ ఈ రోజున చూడండి, తల్లికి ప్రేమ లేదు, తండ్రికి ప్రేమ లేదు. అన్నదమ్ములు ఆస్తుల కోసం ఒకరినొకరు చంపుకుంటున్నారు. వృద్ధురాలైన తల్లిని పోషించవలసింది బదులు ఆ వృద్ధురాలు డబ్బులు ఇవ్వలేదనో, ఆమె ఆస్తి రాయలేదనో ఆమెను చంపేసే కుమారులు ఉన్నారు. ఎంత భయంకరమైన పరిస్థితిలోనికి మానవ జాతి దిగజారిపోయిందో చూడండి. జంతువులు కూడా అలాంటి హీనస్థితికి దిగజారవండి. దేవుడు సహించుకుంటున్నాడు. నేను మిమ్మల్ని నా స్వరూపంలో చేశాను, మిమ్మల్ని పరిశుద్ధులుగా చేశాను, మిమ్మల్ని దైవ స్వభావాలు కలిగిన వారిగా చేశాను. మీరు దుష్టులైపోయారు, సాతాను అనుచరులైపోయారు. కోపం, ద్వేషం, పగ, కలహం, అబద్ధాలు, మోసం, ఒకరినొకరు మోసగించుకోవటం, కష్టపడి కాసి డబ్బులు దాచుకొని వాడు ఎవరి దగ్గర ఇస్తే వాడు వడ్డీతో ఇస్తాడని, ఒక వ్యక్తికి ఇస్తే వాడు బ్యాంకులో కంటే ఎక్కువ వడ్డీ ఇస్తాడని ఇస్తే ఆ డబ్బులన్నీ తీసుకొని వాడు మాయమైపోతే అయ్యో, కడుపు కట్టుకొని నోరు కట్టుకొని దాచుకున్న డబ్బులన్నీ పిల్ల పెళ్ళికి పనికొస్తాయని, అబ్బాయికి ఇతర దేశాలకు పంపడానికి ఉపయోగపడతాయని, ఒక ఇల్లు కట్టుకుంటామని అనుకుంటే మొత్తానికే పోయిందని రోధిస్తున్నారు. చూడండి ఎంతమంది ఈ రోజున అన్యాయం చేయబడిన వారిగా ఉన్నారు, మోసగించబడిన వారిగా ఉన్నారు, ఒకరికొకరు హాని చేసుకునే వారిగా ఉన్నారు. ప్రపంచం చెడిపోయింది, మానవ జాతి చెడిపోయింది. ఇది భారతదేశమే కాదండి, ఏ దేశానికి వెళ్ళినా ఇదే స్థితి. వాడు తెల్లోడైనా, నల్లోడైనా, ఎర్రోడైనా, పొట్టోడైనా, పొడుగోడైనా బుద్ధులు ఒకటే. స్వార్థం, అహం, డంభం, మోసం, అన్యాయం, తుచ్చమైన ఇచ్చలకు బానిసలు, తాత్కాలికమైన సంతోషంతో తృప్తి పొందుతున్నారు. మద్యపానానికి మత్తు వాడికి మత్తు కావాలి. ఆ మత్తులో ఏం తెలియకుండా ఉంటే బతుకైపోతుంటుంది అంటలాగా. అందుకే తాగుతాడు ఒళ్ళు ఇల్లు గొల్లయ్యే వరకు. ఎంతమంది ఈ రోజున ఈ రాత్రి ఇక్కడ తాగుబోతులు ఉన్నారో నాకు తెలియదు కానీ, లేక తాగుబోతులుగా ఉన్నవారు మీ ఇళ్లలో ఉన్నారో నాకు తెలియదు కానీ, ఈ రాత్రి దేవుడు కనికరించి నిన్ను మార్చాలని, నీ ఇంటి వారిని మార్చాలని, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసునన్న మాట ప్రకారం ఆ నిత్య నరకానికి నీవు పోకుండా ఉండాలని దేవుడు ఈ కూడికలను ఏర్పాటు చేస్తున్నాడండి. భూమి చెడిపోయింది, ఆకాశం చెడిపోయింది. ఏ వ్యక్తిని పలకరించినా ఎలా ఉన్నావు అని అడిగితే బాగున్నారా అని అడుగుతాను నేను రోజు టీవీలో మీ దగ్గరకు వచ్చి. ఎప్పుడైనా పొరపాటున ఒకరోజు అడగకపోతే ఇవాళ పాస్టర్ గారు అడగలేదని గొడవ పెడుతున్నారంట. అందుకని అందులో టైం సరిపోకపోయినా ఆ 30 మినిట్స్లో 28 మినిట్స్లో ఇమర్చాలి నేను ఏ సారం పోకుండా. అది చాలా పెద్ద పని. అది ఒక్కోసారి ఆ చిన్న మాట ఒక సెకండ్ 30 సెకండ్స్ ఉంటుందేమో, అయినా అది కలపడానికి ప్రయత్నిస్తాను. ఎందుకంటే బాగున్నారా రోజు అడుగుతావేంటయ్యా, బాగున్నావని చెప్పాం కదా అంటారు ఎవరన్నా? అంటారు. ఎందుకంటే నిన్న బాగున్నావు, ఇవాళ బాగలేదు, ఇవాళ బాగున్నావు, రేపు బాగోమేమో,
తెలియదు. బాగనేది ఒకసారి నేను బాగుండిపోయానని చెప్పడానికి లేదు. ఏ నిమిషానికి ఏమి జరుగుతుందో, ఏ రోజు ఏమి జరుగుతుందో, ఎలాంటి అవస్థ, ఎలాంటి బాధ, ఎలాంటి వ్యాధి, ఎలాంటి దుఃఖం, ఎలాంటి శోధన, ఎలాంటి పోరాటం ఎప్పుడు ఎవరికి సంభవిస్తుందో మనకి తెలియదు. బాగున్నావా అంటే బాగున్నాను అని చెప్పగలిగిన వారు ఎంతమంది ఉన్నారండి? ఏదో ఉన్నానంటే, ఎలా ఉన్నానంటే. అఫ్కోర్స్ చాలామంది ఊత పదంలాగా బాగున్నావా అంటే బాగున్నాను అంటాం అలవాటు అయిపోయింది. అది వేరే సంగతి. బాగున్నాను అన్నాక మళ్ళీ మాట్లాడించామనుకోండి, ఏంటో ఇంట్లో ఆయన తింటం లేదు, ఇంటికి రావట్లేదండి, డబ్బులు ఇవ్వట్లేదండి, పెద్దవాడు మాట వినటం లేదండి, చిన్నదేమో స్కూల్కి వెళ్ళంటుందండి, వాడు చదువుకొని అంటున్నాడండి, అప్పులోడు వచ్చి కూర్చున్నాడండి. మరి బాగున్నాను అన్నావు కదమ్మా. అదేదో అన్నాను అంతే, కానీ ఇన్ని బాధలు ఉన్నాయి. బాగలేదు, ప్రపంచం బాగోలేదు, మనిషి బాగోలేడు, మన జీవితం ఈ లోకంలో బాగోలేదు. ఇది మన 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 లోకం కాదు. ఇది బాగా ఉండే లోకానికి మనల్ని తీసుకెళ్తాడట. బాగా ఉండే ఆకాశం భూమి ఆయన సృష్టిస్తాడట. అది అతి త్వరలో ఉంది. చెడిపోయిన ఈ లోకాన్ని పంచభూతములు మహావేంద్రముతో లయమైపోయే సమయం రాబోతుంది. పంచభూతాలంటే ఏంటంటే ఆకాశము, భూమి, గాలి, అగ్ని, నీరు ఎక్కడ ఉండవిక. పాత ఆకాశము గతించిపోయింది, పాత భూమి గతించిపోయింది. ఇదిగో క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి నేను సృజించుచున్నాను. ఈ రాత్రి ఈ ఆవరణలో ఉన్న మీరందరూ, మనమందరం ఆ క్రొత్త ఆకాశం, క్రొత్త భూమిలో, ఆ కన్నీరు లేని, ఏడ్పు లేని, ఆ వేదన లేని, ఆకలి లేని, దాహము లేని, చీకటి లేని, మరణము లేని ఆ పరలోక రాజ్య వారసులుగా ఉండాలని ప్రభు ఆశిస్తున్నాడు. అలాంటి ఆశతోనే ఈ సభలు ఏర్పాటు చేయబడ్డాయి. ప్రతి ఒక్కరం ప్రభువును మన హృదయాలలోనికి స్వీకరిద్దాం, ఆయన సాక్షులుగా జీవిద్దాం. తప్పకుండా మన ఇళ్లల్లో మనకు తెలిసిన వారు, మన బంధువులు ఎందరో ఇంకా యేసుని ఎరగని వారిగా ఉన్నారు. వారి కోసం వేదనతో ప్రార్థిద్దాం, విశ్వాసంతో ప్రార్థిద్దాం. మనము మన ఇంటి వారు రక్షించబడి కుటుంబాలుగా దేవుని రాజ్య వారసులం అవుదాం. దయచేసి స్థలం వంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఆవరణ వైపు తొంగి చూడు నాయన. ఏ గుండె పగిలిందో, ఏ గుండెలో నుంచి రోదన నీ సన్నిధికి వినబడుతుందో, ఏ మూలుగులు నిట్టూర్పులు నీవు వింటున్నావో వారిని చూడయ్యా. వారి కన్నీటి బాష్పాలు తుడిచివేయ్యా. ఆదరణ లేక, ఆదరించు దిక్కు లేక, దిక్కుతోచని పరిస్థితుల్లో విడిచిపెట్టబడి వారిని చూడయ్యా. నాకెవరూ లేరు అన్న వారిని చూడయ్యా. నేనున్నాను, నేను నిన్ను క్షమిస్తాను, నేను నిన్ను నడిపిస్తాను, నేను నీకు తోడుంటానని చెప్పయ్యా. దిక్కు లేని వారికి దిక్కుగా ఉన్నావు, తండ్రి లేని వారికి తండ్రిగా ఉన్నావు, ప్రాణం ఇచ్చినంతగా ప్రేమించిన ప్రభువుగా ఉన్నావు కదా. ఆ ఆదరణతో మమ్మల్ని పంపించు నాయన. శ్రమల లోకం ఇది, చెడిపోయిన లోకం ఇది, పాపుల మధ్య బ్రతుకుతున్నాం, పాడైపోయిన లోకంలో మేమున్నాం. ఎటుపోయిన శోధనే, ఎటుపోయిన వేదనే, ఎటు చేసిన సమస్యే, ఏం చేయాలన్నా కుదరటం లేదు. అప్పుల బాధలు, శరీర బాధలు, కుటుంబమైన సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, ఎందుకు ఈ బ్రతకమని కృంగిపోతున్నామయ్యా. అనుకున్న వారిని కనికరించు. నేనున్నాను, నీ కరువులో నేనున్నాను, నీ దుఃఖంలో నేనున్నాను, నేను నిన్ను చూసుకుంటాను అని చెప్పయ్యా. నా యేసయ్య నాకున్నాడు, నా పక్షంలో నా ప్రభువు ఉన్నాడు. నన్ను ఎవరు విడిచిపెట్టినా
విడువని ఎడబాయని నా యేసయ్య నాకున్నాడు అన్న నిశ్చయతతో మేము ఇక్కడి నుంచి వెళ్ళాలయ్యా. విడువని ఎడబాయని యేసయ్య మమ్మలందరినీ నీ చిత్తములో నడిపించు. నీ ఉద్దేశములు, నీ ప్రణాళికలు మా పట్ల నెరవేర్చు నాయన. మరణము వరకు నమ్మకముగా ఉండడానికి సహాయం చేయను ఆయన. నీ రాజ్యములు, నీ సన్నిధిలో సదాకాలము మేమందరము కలిసి ఉండుటకు సహాయము చేయుమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ, ఈ భీమవరం పట్టణమునకును, ఈ దూర శ్రావణ యంత్రము ద్వారా దేవుని వాక్యమును వినిన వారికిని, ఈ ఆంధ్రప్రదేశ్ అంతటికిని, ఈ దేశమంతటికిని ఇప్పుడును సదాకాలమును తోడైయుండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. డిసెంబర్ 31వ తారీఖు రాత్రి 9 గంటల నుంచి తెల్లవారుజాము 1 గంట వరకు కనిపెట్టు ఆరాధన, వాచ్ నైట్ సర్వీస్. ప్రార్థనలో ప్రభు సన్నిధిలో కనిపెట్టి ప్రార్థిస్తూ, గత సంవత్సరంలో ఆయన చేసే మేలులన్నీ తలస్తూ, నూతన సంవత్సరంలో మనకు కావలసిన కృప కొరకు వేడుకుంటూ, ఆయన వాగ్దానాలను తీసుకొని సంస్కారంలో పాలుపంపులు పొందుతూ, ఆ యొక్క ప్రార్థనలో నూతన సంవత్సరంలో ప్రవేశించడం మనకెంతో ఆశీర్వాదకరం. కాబట్టి రాగలిగిన వారందరూ ఈ మీటింగ్కు హాజరై ప్రార్థనలో ఏకీభవించి దైవాశీస్సులు పొందండి. ఐశ్వర్య మహల్, జవహర్లాల్ నెహ్రూ రోడ్, MMD కాలనీ బస్ స్టాప్, అరుంబాకం, చెన్నై. ఇంకా ఈ విషయమే మీకు వివరాలు కావాలంటే 08939393939 నెంబర్కి కాల్ చేసి తెలుసుకోనండి. మీరు వెల్లుడి, మీరు వెల్లుడి, మీరు వెల్లుడి, మీరు వెల్లుడి అని ప్రభు యేసు సెలవిచ్చెను. మీరు వెల్లుడి అని ప్రభు యేసు సెలవిచ్చెను. రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న వారికి శుభవార్త. ప్రభు చిత్తమైతే జనవరి 13, 14, 15 తారీఖుల్లో రాజమండ్రిలో ఉన్న ఆర్ట్స్ కాలేజ్ కాంపౌండ్లో కల్వరీ ఇవాంజలికల్ ఫెలోషిప్ వార్షికోత్సవం సందర్భంగా ఉజ్జీవ సభలను ఏర్పాటు చేస్తున్నాం. ఏ రీతిగా ఈ సహవాసాన్ని ప్రభు ప్రారంభించి నడిపిస్తున్నాడో తెలుసుకునడానికి ఈ కూడికలకు తప్పక హాజరవ్వండి. ముఖాముఖిగా మిమ్మల్ని చూడడానికి, వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థించడానికి కూడా అవకాశాన్ని కలుగు చేయండి. మీ బంధువులకు, స్నేహితులకు కూడా ఈ విషయాన్ని తెలియజేయండి. జ్ఞాపకం ఉంచుకోండి, జనవరి 13, 14, 15 తారీఖుల్లో ప్రతిరోజు సాయంకాలం 6 గంటలకి రాజమండ్రిలో ఉన్న ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్స్లో జరిగే ఉజ్జీవ సభలకు తప్పక హాజరవ్వండి. ఇప్పటి నుండే ఈ మీటింగుల కొరకు ప్రార్థించండి. సర్వలోకమునకు వెళ్ళి సువార్త చాటెదం, సకల జనులను యేసునకు శిష్యులుగా చేసిదం. ఇక మీదట మీ ఉత్తర ప్రత్యుత్తరములకు మా ఒకే చిరునామా: జైపాల్ ఫౌండేషన్స్, 29 న్యూ కాలనీ రోడ్, వేళచ్చేరి, చెన్నై 42.